అరే భాస్కర్ ఆగు. అరే భాస్కర్, నేను నీ ఎంత వేగంగా పరిగెత్తలేను. ఏమైంది తాత? అరే ఇలారా ఇలారా రా ఇలారా, కూర్చో కూర్చో ఇక్కడ కూర్చో. అరే ఏమైంది తాత? నువ్వు బానే ఉన్నావా? నువ్వు ఆగిపోయావు, నాకు బాగైపోయింది. భాస్కర్, నా సంతోషం కంటే విజయనగర సంతోషం చాలా ఎక్కువ. మళ్ళీ అదే ప్రస్తావన. ఇలా చూడు తాత, నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను శాశ్వతంగా. రేపు మాత్రమే వస్తాను, అది మా నాన్నను కలవడానికి. అరే మీ నాన్న బ్రతికే ఉన్నాడా? పండిత రామకృష్ణ బ్రతికే ఉన్నాడా? పండిత రామకృష్ణ తిరిగి వస్తున్నాడా? మంచిది, చాలా మంచిది, చాలా మంచిది. ఒకరికి బదులు ఇద్దరు. కైకాల, మీ ఇద్దరి తెలివి బుద్ధిమతి ముందు ఒక్క క్షణం కూడా నిలబడలేడు. సరే, పండిత రామకృష్ణ ఎక్కడున్నాడు? ఆ సంగతి నాకు తెలీదు. రేపు జన్మాష్టమి రోజు ఆయన వచ్చి నన్ను కలుస్తారన్న విషయం మాత్రమే తెలుసు. ఆయన కాంతకు ఇచ్చి వెళ్ళిన పత్రంలో ఇదిగో ఇలాంటి సందేశమే రాసుంది. సందేశాన్నిచ్చాడా? అవును. అంటే పండిత రామకృష్ణ మృత్యు యొక్క సూచన అసత్యమా? మరి నువ్వెందుకు పారిపోతున్నావు? ఒకవేళ ఇవాళ నువ్వు విజయనగరం వదిలి వెళ్ళిపోతే రేపు మీ నాన్నను కలవడానికి ఎలా తిరిగి రాగలవు? నీకు తెలుసు కదా, పండుగ కారణంగా సరిహద్దుల్లో కాపలా మరింత కట్టుదిట్ట చేశారు. అందుకే వెళ్ళకు. ఎన్నో ఏళ్లుగా పండిత రామకృష్ణ ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంటుంటాడు, తన పుత్రుణ్ణి కలవడం కోసం. నువ్వు గనక వెళ్ళిపోతే, రేపు రాలేకపోతే వారెంత బాధపడతారు, ఎంత బాధ, ఎంత కష్టం అనుభవిస్తారో నువ్వు ఒక్కసారైనా ఊహించావా? అయినా నువ్వా కైకాలకు అంత భయపడిపోయావా? నీ తండ్రిని కలుసుకునే అవకాశాన్ని పోగొట్టుకోవాలనుకున్నావా? తాత, తమరి ఆ కంకాలుడి సంగతి నేను చూసుకుంటాను. కానీ ఆ కాంతుందే, తను నన్ను ఒక్క క్షణం కూడా ఈ రాజ్యంలో ఉండనివ్వడం లేదు. నిజం చెప్పాలంటే నాకు ఆ కంకాలుడి కంటే ఈ కాంతం చూస్తేనే చాలా భయంగా ఉంది. అంతే? ఇంత చిన్న విషయమా? ఏమిటి ఇంత చిన్న విషయమా? ఈ కేశాలు ఎక్కడున్నాయి? ఇక్కడే ఈ కేశాలున్నాయి చూడు. ఊరికే ఎండలో తెల్లబడిపోలేదు. స్త్రీలను అర్థం చేసుకోవడం, నచ్చ చెప్పడం నాకు చిటికెలో పని, అంతే. ఆ రాజనర్తకి సౌదామని ఇంకా గుర్తుందిలే. ఊరికే ఉండు. రా, నాతో పాటు రా. ఎక్కడికి రమ్మన్నానా? అదే రమ్మంటుంటే రా. ఆగండి 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 ఆగండి. మూషకులు గారు అంటున్నారు వారిని ఇక్కడే దించేయాలని. వారు తమ ఏకాంతంలో మరొక దాడి గురించి ఏర్పాట్లు చేసుకుంటారు. ఒరే మూర్ఖులారా, నేను అలా అనలేదు. వారి ఆజ్ఞను త్వరగా పాటించాలి. రండి, త్వరగా రండి. అరే అరే ఆగండి మూర్ఖులారా, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తున్నారు? పదండి. అమ్మా, అమ్ము, పుత్రి, ద్వారపాలక, నా పుత్రిక ఎక్కడుంది? అమ్ము ఎక్కడా? ఇప్పుడే కొన్ని క్షణాల ముందు ఆమె ఎక్కడ ఉన్నారు మహామాత్య? రాజకుమారికి ఏ చిన్న కష్టం వచ్చినా
ఇక్కడ ప్రళయం వస్తుంది, ప్రళయం. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది మహామత్య. అమ్ము, 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 పుత్రి, అమ్ము, అమ్ము. పుత్రి, ఎక్కడికి వెళ్ళావమ్ము? నీకోసం అంతా వెతికాను. నాన్నగారు చూపించండి. అరేరే ఏమీ లేదు పుత్రి, అది ఊరికే. అదే నువ్వు నీ భవనంలో లేవు కదా, నేను భయపడిపోయాను. ఒకవేళ నువ్వు కూడా నన్ను, నా ఉద్దేశం ఏంటంటే నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావేమో అని. నాన్నగారు నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్తాను? నువ్వు ఇలా చేసినప్పుడల్లా నాకు మా అమ్మ గుర్తుకొస్తుంది. ఆమె కూడా చిన్నప్పుడు ఇలాగే జాగ్రత్తగా చూసుకునేది. రేపు ఉత్సవం కదా నాన్నగారు, దానికి నేను ఏర్పాట్లు చేస్తున్నాను. ఓహోహో, అలాగా అలాగా అలాగా. అయితే రేపు జన్మాష్టమికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నమాట. అంటే రేపు రోజంతా నువ్వు ఉపవాసం చేస్తావా? నువ్వు ఎప్పుడైనా ఇలా ఉపవాసం చేశావంటే నా మనసు చాలా కంగారు పడుతుంది. ఆచారం కదా నాన్నగారు, ప్రతి సంవత్సరం లాగా నేను. గుర్తుంది, నాకు గుర్తుంది. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా నేను ఒక అద్భుతమైన బహుమానం ఇస్తాను. నీకు నెమలి పించమంటే చాలా ఇష్టం కదా. నేను నీకు ఎటువంటి నెమలి పించాన్ని ఇస్తానంటే అది బాలగోపాలుడి వద్ద కూడా ఉండదు. ఎక్కడ ఇరికించేసారి మూర్ఖులు. ఇక్కడ నన్నెవరైనా గుర్తుపడితే చాలా పెద్ద ప్రమాదం అవుతుంది. అలా ఎవరైనా నన్ను వదిలి వెళ్ళిపోతారా? వెనక్కి తిరిగి కూడా చూడలేదు, ఒక్కసారి కూడా చూపు తిప్పలేదు. రా 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 ఆ, రా. అరే తాత వదులు. అరే భాస్కర్, అరే పిరికి బాడీలో వెనకెందుకు వెళుతున్నావు? రా, నేనున్నాను కదా. అందుకే నాకు భయంగా ఉంది. నువ్వు ఇప్పుడు ఉంటావు, కానీ అవసరమైనప్పుడు పుష్కమైన అరే మాయమైపోయి. సరే సరే, నేనైతే మీ నాన్నమ్మను కూడా నియంత్రించేవాడిని. ఇక ఈ కాంతా పని ఎంత చెప్పు? ఏంటి కాంత? నానమ్మని నియంత్రణ. ఆమె దండంతో కొట్టడం గుర్తులేదా? మర్చిపోయావా? అరే వదిలే, గడిచినవేవో గడిచిపోయాయి. రా, అరే రమ్మంటుంటే రా అరే రా. నువ్వు మళ్ళీ వచ్చేసావా? ఏంటి తాత, ఏమైనా మాట్లాడు. బయట ప్రగల్భాలు పలికేవుగా. ఏం మాట్లాడాలి? నాకు తెలిసి నువ్వే ఏదో ఒకటి చెప్పు. అది కాంత, నిజానికి ఏమైందంటే తను వెళుతున్నాడు, నేను వస్తున్నాను, తను వెళుతున్నాడు. తర్వాత తర్వాత దారిలో కనిపించాడు.
నేను తనని ఆపాను. నేను తనతో చెప్పాను, జన్మాష్టమి కదా, ఇక ఉత్సవం రోజున ఎవరైనా ఇంటికి వస్తారు, ఇంటి నుంచి వెళ్ళరు. ఆయనే చెప్పారు. బహుశా మన కోసం పలహారం తయారు చేయడానికి వెళుతుందేమో. తీసుకొచ్చింది నీకు పలహారం, తిను. కాంత, కాంత, ఇది కర్రెందుకు తీసుకొచ్చావు? చూడు, నేను నీకు తండ్రితో సమానం. కానీ శత్రువులు చేసే పని చేశారు కదా. మీకేమైనా మతిపోయిందా? చావు నుండి తప్పించుకొని వెళ్తున్నాడు తను, కానీ మీరు మళ్ళీ తనని లాక్కొచ్చారు. కనీసం నా వయసునైనా చూడు. ఆగు ఆగు ఆగు, చూడు చూడు చూడు, ఈ వయసులో నేను పడిపోతే ఈ ఎముకలు విరిగిపోతాయి. ఈ ఎముకలు విరిగిపోతే తర్వాత ఈ వయసులో సులభంగా అతుక్కోవు. మీకు వయసు అయిపోయింది కదా, మరి మీరు వెళ్ళి మహామాత్యులకి యుద్ధానికి సవాలు చేయండి. తన్నెందుకు ఇరికిస్తున్నారు? ఇక నువ్వు. నేను వెళ్ళిపోతూనే ఉన్నాను, ఈయనే నన్ను వచ్చి ఆపారు. బాగుంది, ఆయన ఆపారు, నువ్వు ఆగిపోయావు. నా మాట నువ్వెప్పుడు వినవు కదా. నువ్వు కూడా ఉండమని చూడు, నీ మాట కూడా నేను వింటాను. ఈసారి నేను నిన్ను సరిహద్దు దాకా తీసుకెళ్తాను. పద పద. ఆగు. అమ్మ కాంత, నేను చెప్పేది విను. అన్నిటికంటే ముందు మీరిక్కడి నుంచి వెళ్ళండి. మీ గురించి చిన్నప్పటి నుంచి తెలుసు. ముందు వీళ్ళ నాన్నని సమస్యలో ఇరికించేవారు, ఇప్పుడు తన మీద వక్ర దృష్టి పెడుతున్నారు. పదండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళండి. అరే తాత, నన్ను ఈ పరిస్థితిలో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోకు. నువ్వు ఇప్పటికిప్పుడే బయలుదేరు. ఇప్పుడే వెళ్ళిపో, లేదంటే ఏంటి? లేదంటే దెబ్బలు పడతాయి. నేను ఈ దండానికి భయపడ్డా కాంత, అలాగే ఆ దుష్ట మహామాచి కూడా నేను భయపడ్డా. నాకు భయం ఉందంటే కేవలం ఒంటరిగా ఉండాలన్న ఊహకే. నేను పుట్టినప్పుడు కుటుంబ సమేతంగా సంతోషంగా ఉన్నాను, ఈ ఇంట్లోనే. నేను గురుకులానికి వెళ్ళింది కూడా నా కుటుంబంతో సంతోషంగా జీవించచ్చు అన్న ఆశతోనే. కానీ తిరిగొచ్చాక లభించిందేమిటి? శిథిల స్థితిలో ఉన్న ఈ ఇల్లు. నేడు మళ్ళీ మా నాన్నను కలవబోతున్నానన్న ఆశ చిగురించేసరికి నువ్వేమో దాన్ని మొక్కలోనే తుంచేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నా హృదయం సూచిస్తోంది కాంత, రేపు అవశ్యం మా నాన్న నాకు కనిపిస్తారు, నాకు అవశ్యం కనిపిస్తారు. కానీ మహామాత్యులు? వాస్తవానికి నా గుర్తింపు, అస్తిత్వం నా కుటుంబంతో ఉంది కాంత. అది మా నాన్నతో ముడిపడి ఉంది. చెదిరిపోయినటువంటి నా కుటుంబాన్ని మళ్లీ కలపడానికి నేను ఒక్కడే కాదు, 100 మహామాత్యులైనా సరే ఎదుర్కొంటాను. రేపొద్దున జన్మాష్టమి, మా నాన్నను అవశ్యం నేను కలుస్తాను. ఆయన్ని కలవకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఖచ్చితంగా వెళ్ళను. సరే, అలాగే వెళ్ళదు. నేను పస్తు నుండి చావునైనా చేస్తాను. ఉదయం నుంచి నేను పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. ఏంటి, నువ్వు భోజనం చేయలేదా? లేదు. సరే, నువ్విక ఏడు పాపు, నేను ఇప్పుడే వస్తాను. ఇదిగో. ఇది ఖాళీగా ఉంది. వెళ్ళి కూరలు తీసుకురా. అలాగే. ఇదిగో విను. ముఖ్య మార్గంలో వెళ్ళొద్దు. మహామాత్యులు గుప్తచరులు తిరుగుతూ ఉంటారు. వెనక వైపు నుంచి వెళ్ళు. వీధి చివర మొదటి కొట్టులో ఏదైతే కూరలు కొట్టు ఉంటుందో వాళ్ళ దగ్గర కూరలు కొనుక్కో. త్వరగా ఇంటికి వచ్చే. ఆలోగా పొయ్యి వెలిగిస్తాను. నువ్వు పొయ్యి వెలిగించు, నేను వెళ్ళి క్షణంలో కూరగాయలు తీసుకొస్తాను. నమ్మశక్యంగా లేదు. ఇన్ని సంవత్సరాలు ఆ మూర్ఖులతో నేను ఎలా ఉన్నాను అని. సరిగ్గానే చెప్పారు. ప్రపంచ
కొంచెం గుండ్రంగా ఉంటుందని. ఎక్కడి నుంచి పారిపోయానో మళ్ళీ అక్కడికే వచ్చాను. ఏళ్ల క్రితం అత్తయ్యకి దూరమైన తర్వాత నా ప్రాణాల్ని రక్షించుకోవడానికి, నా గుర్తింపును దాచుకోవడానికి నేను అటు ఇటు తిరిగాను. నాకు వచ్చిన ఈ సమస్యల్ని నాకు దూరం చేయి భగవంతుడా. అత్తయ్య గుండెపై ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియలేదు. నన్ను గుర్తుపట్టకుండా నేను ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలో నాకు తెలియడం లేదు. ఆ రోజుని నేను ఇప్పటికీ తిట్టుకుంటాను. ఆ దొంగ వెధవల మధ్య ఇరుక్కున్న రోజుని. మా ప్రతినిధిని నువ్వు మా నుండి తీసుకువెళ్ళిపోయావు అమ్మా. నువ్వు మమ్మల్ని అనాథలుగా విడిచి వెళ్ళిపోకూడదు. నువ్వు మాకు ఒక మార్గదర్శిని తప్పకుండా పంపించు అమ్మా. ఒకే ఒక సంకేతాన్ని పంపించు అమ్మా. ఆకాశం నుంచి ఊడిపడి ఇక్కడ ఇరుక్కున్నాను. నగర రక్షకుల నుంచి తప్పించుకొని దొంగల దగ్గర ఇరుక్కున్నాను. ఇప్పుడు వీళ్ళ నుంచి ఎలా తప్పించుకోను? ఇక నుంచి మాకు దారిని ఎవరు చూపిస్తారమ్మా? మాకు ప్రతినిధిగా ఎవరు ఉంటారు అమ్మా? దేవిమా మన కోసం తమ మార్గదర్శకురాల్ని పంపించేశారు. అది కూడా వారి రూపంలోనే. దేవి మాతకి, మూషిక రాజుకి, దేవి మాతకి, మూషిక రాజుకి. నేను స్త్రీనా లేక పురుషుడినా అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. వాళ్ళ మనసులో అనేసుకున్నారు. నన్ను వాళ్ళ మార్గదర్శకుడిని చేసుకున్నారు. ఇన్నేళ్ల తర్వాత కూడా నా మొహం అలాగే ఉంది, ముందులాగా. ముందు కంటే ఇంకా బాగుందనిపిస్తోంది. విజయనగరంలో మీరు లేరని అందరూ అన్నారు, కానీ నేనెలా ఒప్పుకోను? నా దృష్టిలో మీరు ఉన్నారు. ఎప్పుడైతే నన్ను కలుస్తారో అప్పుడు నేను కూడా మీకు అంతే అందంగా కనిపిస్తాను, ఏళ్ల క్రితం కనిపించినట్టు.